నమస్తే. మనం ప్రస్తుతం కల్లూరులో ఉన్నాము. ఇక్కడ టీ టైమ్స్ దగ్గర అన్ని పార్టీస్, ఆల్ పార్టీస్ ఉంటారు. ఎప్పుడు పిచ్చాపాటిగా రాజకీయం గురించి మాట్లాడుతుంటారు. సో ఈరోజు జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అవి జరిగి రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు. సో అక్కడ రిజల్ట్స్ గురించి మనం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దామా సురేష్ గారు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో మరి కాంగ్రెస్ అండ్ హర్యానాలో బీజేపీ ఎట్లున్నది పరిస్థితి. సో అసలు ఆ రిజల్ట్స్ పై వాళ్ళు ఏమంటారు మన దామా సురేష్ గారితో మాట్లాడారు. సురేష్ గారు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి కదా జమ్మూ కాశ్మీర్ అండ్ ఇక్కడ హర్యానాలో, ఆ రిజల్ట్స్ పై మీ కాంగ్రెస్ వాదిగా మీరు హ్యాపీనా మీరు జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్? అంటే ఇప్పుడు జమ్మూలో వచ్చిన రిజల్ట్ అక్కడ వాళ్ళు విజయం అది ఇక్కడ బలవంతంగా రాజకీయాలు పెట్టి గవర్నమెంట్ సర్టిఫికెట్ తీసేసి నెట్ తీసేసి మిగతా ప్రజలతో సంబంధం లేకుండా చేసి బలవంతంగా వాళ్ళు చేసేపటికి వాళ్ళకి సరైన తీర్పు ఇచ్చారు. హర్యానా వచ్చేసరికి ప్రధానమంత్రి మోదీ గారు మన స్థానిక దిగజారి తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది ఎక్కడ అమలు చేయదు. దాని ఉదాహరణగా కర్ణాటక, తెలంగాణలో ఉంది. తెలంగాణలో పూర్తిగా తీర్చి అక్కడ ప్రజలను మభ్యపెట్టారు. కానీ అక్కడ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు అనుకుంటున్నాను నేను. ఏదేమైనా మనకి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో వచ్చేటానికి మ్యాక్సిమం కాంగ్రెస్కి వస్తాయని బాగా అన్నారు. బట్ రిజల్ట్స్ వచ్చేటానికి ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్ ఉంది. అంటే ఈసీ కూడా ఆకర్షణ చేయకుండా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వచ్చే రిజల్ట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా వాళ్ళు సమాచారాన్ని బయట పూర్తిగా జరిగిన సమాచారాన్ని బయట చెప్పకుండా చాలా డిలీట్ చేశారు. దాంట్లో కొంచెం అనుమానం ఉంది. దీని పెద్దలు కూడా స్పందించారు. వేరే రమేష్ గారు కూడా స్పందించారు. ఈసీ విషయంగా ఇక్కడ ఆరోపణలు చేశారు కాబట్టి దానికి నేను కూడా మద్దతిస్తున్నాను. మా విషయం అనేది చూడాలి. కాశ్మీర్లో అయితే 370 ఆర్టికల్ దాన్ని తీసేయడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? చేయలేదా? సో ఎందుకంటే ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఫస్ట్ జరిగిన ఎన్నికలు కాబట్టి సో అది 370 వాళ్ళకి కావాలనే కోరుకుంటున్నట్ట. అంటే తీర్పు కూడా స్పష్టంగా లేదు కాబట్టి తీర్పు కూడా స్పష్టంగా లేదు కాబట్టి మరి జమ్మూలో బీజేపీ సీట్లు వచ్చినాయి. అక్కడ జమ్మూలో 0 బీజేపీ, అక్కడ హిందూలో అక్కడ మైనారిటీస్ అక్కడ జమ్మూ అది కూడా ప్లస్ ఉండొచ్చు. జమ్మూ అయితే మొత్తం మీద కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ప్రభుత్వాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్నాయి. అండ్ హర్యానాకు వచ్చేటానికి బీజేపీ హ్యాట్రిక్ ఇది. అక్కడ ఆపు వల్ల కాంగ్రెస్ పార్టీ బాగా 0 అయిపోయారు. ఓట్లు ఇచ్చారా? దాదాపు 11 పాయింట్ పైనే ఓటు బ్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే హర్యానాలో మెయిన్ ఆడ జస్ట్ 5%లో ఇప్పుడు 39.5% బీజేపీకి వచ్చినాయి. 40% నియర్లీ 0.5%లోనే. అండ్ బీజేపీకి కాంగ్రెస్కి దగ్గర 10 సీట్స్ అట్లా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటిపై బీజేపీ వచ్చేసింది. జస్ట్ 0.5%, అంటే అప్ 11%. సో అప్పుడు వల్ల కాంగ్రెస్ అలా కేజ్రీవాల్కి బీజేపీకి ఉందనుకుంటా. అధికారుల మీద జైలు గురించి బయటకు రావడం, ముఖ్యమంత్రి పదవి పోవడం, పూర్తి స్థాయిలో తిరగడం బీజేపీ కాదు అనుభవించినట్టే ఉంటుంది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే హర్యానాలో వినేష్ ఫోగట్ అని రెగ్యులర్ ఉన్నారు ఆమె. సో ఆమె బీజేపీ ఎంపీ మీద పోయినసారి అత్యాచారం చేస్తున్నాడు ఆయన, అది దాని కోచ్ని బాగా ఇచ్చేస్తారు ఆమె. అండ్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, నిలబడ్డారు. ఆమెకి వెయిట్ ఎక్కువ ఉందని పక్కన రాలేదు. బట్ ఎమ్మెల్యే గెలిచారు ఒక మహిళ. సో అది దాని పట్ల మీ విజయం గవర్నమెంట్ రాకుండా సరే ఆ ప్రజల తీర్పు ఆ విజయం బంగారు పథకం కంటే ఎక్కువ. దృష్టిలో బంగారు పథకం ఎక్కువ. ఆ విజయం మంచి చెడు మీద మంచి గెలిచింది అక్కడ. ఇది మన దామా సురేష్ గారు, కాంగ్రెస్ లీడరు. వాళ్ళు హర్యానా అండ్ కాశ్మీర్ ఎన్నికలపై వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తున్నారు. నమస్తే, మనం కల్లూరులో ఉన్నాము. ఇక్కడ హన్మతండ సర్పంచ్ గారు ఉన్నారు, భువన్ నాయక్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సో ఇప్పుడు హర్యానా అండ్ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అంతా ఇక్కడ కల్లూరులో కూడా హడావుడి ఉంది వాతావరణం అంతా. కాంగ్రెస్ నాయకులు భువన్ నాయక్ గారితో ఒకసారి మాట్లాడదాం. కాశ్మీర్లో కాంగ్రెస్ గెలిచినాయండి. జమ్మూ కాశ్మీర్లో
ఇంకోటి ఏంటంటే హర్యానాలో కూడా మ్యాక్సిమం మాకు మంది కూడా కానీ మరి పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం మాయ చేశారని మొక్కు పెట్టారు మొత్తానికి అయితే ఏదో జరిగింది అని మొత్తానికి మేము అనుకుంటున్నాం. కానీ అది కూడా హర్యానాలో వాళ్ళకి రావటం అనేది ఇంపాసిబుల్గా మేము ఆలోచించాం. కానీ ఏదో మొత్తానికి అక్కడ మతం జరిగిందని కాశ్మీర్లో అయితే కాంగ్రెస్ వచ్చింది, హ్యాపీ లేదు, హ్యాపీ ఏరియా. బట్ హర్యానాలో మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ఇది వచ్చింది, మరి కాలేదని కొంత బాధ ఉందని. అవును, నాకు కొంచెం బాధ కలిగింది. అది ఓకే, ఇది మాకు చెప్తుంది. ఇందులోనే మరి అది జరిగిందంటే సరే బీజేపీ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి వారు ఏదో ఒకటి ముందు పెట్టుకుంటారని అనుకుంటున్నాం. సరే ప్రజలు ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కలవచ్చాల్సిందే, ఆదరణ అయితే మేము చెప్పట్లేదు. కానీ అది మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి అయితే మీరు ఇప్పుడు ఈ విజయాలు రాబోయే కాలంలో కంపల్సరీ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి ఆయన అందులో సందేహం లేదు, తప్పకుండా అవుతారు. అసలు మొన్ననే అవ్వాల్సింది. సరే ఏం జరిగిందనేది జరిగింది, కానీ ఈసారి అవుతారు, కంపల్సరీ అవుతుంది. ఆయన ప్రధాని మొత్తాన్ని మా పార్టీ వర్గాలు కానీ మా ఎవరైనా మొత్తాన్ని ఎదుగుబడి లేదు. కానీ ఎక్కువ వర్షంలో కానీ రాబోయే వాళ్ళు ప్రధాని చేస్తున్నారు. ఈ గిరిజన బిడ్డలు పైసారి బాగా ఓట్లు వేసుకుని కాంగ్రెస్ చేశారు. మరి గిరిజన బిడ్డలు అందరూ కలిసి మరి ప్రధాని రాహుల్ని ప్రధానిగా చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నాకు గిరిజన బిడ్డ అనేది ఒక భాష ఏషాన్ని చూసి మాకు ఒక ఎస్పీ గారి కాబట్టి మేము గిరిజన బిడ్డల మ్యాక్సిమం మనం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా, ఏదైతే బీజేపీలు గీజేపీలు పోటీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మాకు గుర్తింపే కాంగ్రెస్ పార్టీ, మమ్మల్ని గుర్తించేందుకు కాంగ్రెస్ పార్టీ.